జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. నగరంలో పలుచోట్ల పార్టీ పతాకాల ఆవిష్కరణలు, కేక్ కటింగ్, మొక్కలు నాటడం, రక్తదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి సిటీ జనసేన కార్యాలయంలో జనసేన జెండా ఆవిష్కరించారు. అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యాలయం వద్ద భారీ రక్తదాన కార్యక్రమం జరిగింది. రాజమండ్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు. వార్డుల్లో జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమాలు జరిగాయి. రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మరియు ఏపీ టూరిజం డైరెక్టర్ గంటా స్వరూపాదేవి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య, సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి దేవసేన సమేత గుడి చైర్మన్ వైవిడి ప్రసాద్, జన సైనికులు, వీర మహిళలు ఈ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం జనసేన కార్యాలయం వద్ద ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు, రాజమండ్రి నగర ప్రజలకు, మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా గర్వించదగిన రోజు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలు సిద్ధాంతాలతోటి 2014లో పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు 2014లో పోరాడాం, 2019లో బలపడ్డాం, 2024లో బలంగా పోరాడాం. ఈరోజు 10 సంవత్సరాలు వరకు మేము ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు 2 సంవత్సరాల నుంచి అధికారికంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం. ఏదైతే ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మారో ఆ నమ్మకం ఈరోజు మేము చాలా ఆనందిస్తున్నాం. అంతేకాదు, ఇది ఒక వ్యక్తి కోసం కాదు, మొత్తం ప్రజల కోసం పెట్టిన పార్టీ అని ఆ రోజు ఆయన 2014లో పిలుపునివ్వడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ఈరోజు మొత్తం మా భారతదేశం మొత్తంలోనే 100% స్ట్రైక్ తీసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే మా జనసేన పార్టీ. దానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో కష్ట నష్టాలు భరించారు. ఎవరి కోసం? ప్రజల కోసం. తనని వ్యక్తిగతంగా చాలామంది దూషించారు. ఆయన ఏదైనా కార్యక్రమం చేద్దారంటే అడుగున అడ్డుకున్నారు. అయినా సరే ఏమీ లెక్క చేయలేదు. ఆయన దృఢ సంకల్పంతో ఈరోజు ఈ పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల మరొక్కసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాయకులకు, జనసేన పార్టీ శ్రేణులకు, వీర మహిళలకు అందరికీ కూడా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, గెలిస్తే మీకు న్యాయం చేస్తాం, ఓడిపోతే మీకు సేవ చేస్తామన్నారు. అలా 10 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేస్తే ప్రజలు పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితీరును గమనించి, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధతను, నిజాయితీని గమనించి ఈ రోజున 100% స్ట్రైక్ రేటుతో జనసేన పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అధికారం వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిబద్ధతతో ప్రజల కోసం నిలబడ్డారో అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా విదితమే. అలాంటిది ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి జనసేన పార్టీతో మాత్రమే సాధ్యమని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటూ